ముందు వీడియోలో చెప్పాను కదండి, ఆ స్వామివారి పిలుపు వచ్చింది, అందుకే తట్టాబుట్టా సర్దుకొని మా ఫ్యామిలీతో కలిసి తిరుపతి వచ్చానని. సో తిరుపతిలో దిగంగానే కొండపైకి ఎక్కేసాము. సో కొండపైకి ఎక్కిన తర్వాత మా మమ్మీ ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇక్కడ లగేజ్ చెక్కింగ్ ఉంటుంది, మనం ఇక్కడే ఆగిపోతాము అని చెప్పి. మా మమ్మీకి ఎలా తెలుసు అంటే, మా మమ్మీ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి తిరుపతి అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అయినా వెళ్తుంది. సో లగేజ్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మా కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో కార్ వచ్చే లోపు అందాలు చూడండి ఎంత బాగుందో, సన్ రైజ్, ఆ వ్యూ, అబ్బాబ్బాబ్బా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా 7 కొండలు ఎక్కుతూ ఉంటే ఆ వ్యూ పాయింట్ ని చూస్తే అసలు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళడము. చాలా మందిని చూస్తూ ఉంటాను తిరుపతి వెళ్ళే వాళ్ళందరినీ. సో ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపించింది. ఆ స్వామివారు నన్ను ఇప్పుడు పిలిచారు. సో దర్శనానికి లేట్ అయిపోతుంది అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకైతే టికెట్స్ దొరకలేదు. సో ఎలా వెళ్ళాం దర్శనానికి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను చూడండి.